ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. మన ఫోన్లో రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇటువంటి యాడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అన్నోన్గా మనకు తెలియని యాప్స్ అవి ఇన్స్టాల్ అయిపోయి సడన్గా ఈ యాడ్స్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ మధ్యలో ఎక్కువ మంది ఈ ప్రాబ్లమ్స్తో ఇలా ఫేస్ చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రాబ్లమ్స్ నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా ఆఫ్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ఫోన్లో మనకు తెలియకుండా ఏ యాప్స్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, ఏంటి రన్ అవుతున్నాయి ఏంటని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి. అది ఎలా అంటే, రెగ్యులర్గా మన డిస్ప్లే మీద ఉంటుంటాయి కదా కొన్ని యాప్స్ అయ్యి, వాటి అన్నెసెసరీ యాప్స్, మనకి యూజ్ లేని యాప్స్ అవి ఇలా డిలీట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి కూడా అలా డిలీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తాన్ని కూడా ఇలా సెట్ చేసుకుని డిలీట్ చేసుకోండి. నేను మిగిలిన ప్రాసెస్ అనేది మీకు చెప్తాను ఎలా చేయాలి ఏంటి కూడా. నేను చెప్పాను కదా యాడ్స్ వస్తుంటాయి అని చెప్పేసి, అవి ఎలాగే ఉంటాయి. కంప్లీట్గా చూడండి ఈ టైప్ ఆఫ్ యాడ్స్ని. అయితే నేను మీకు ఎలా బ్లాక్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి ఏంటనేది కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనం మెనూలో మన డిస్ప్లే మీద ఏగానే యాప్లు కనిపిస్తున్నాయి, వాటి నుంచి అన్నీ కూడా మన అవసరమైన యాప్స్ అన్ని డిలీట్ చేసుకున్నాము. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్లో యాప్స్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మనకి ఫోన్లో ఏ యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, మన మెనూలో లేని యాప్స్లో కూడా దీంట్లో అయితే కనిపించడం జరుగుతుంది. అందులో మన ప్రమేయం లేకుండా ఏ యాప్స్ అయితే ఇన్స్టాల్ అయ్యి రన్ అవుతున్నాయో ఆ యాప్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ యాప్ కనిపిస్తుందా? బేసిక్గా అది మోటార్ సైకిల్ రేసింగ్ అని ఇలా ఏదో మనం ఇన్స్టాల్ చేయని మనం కంపల్సరీగా ఇవన్నీ కూడా మనం డిలీట్ చేసుకోవడానికి అయితే ఎక్కువ ఇందులో కనిపిస్తుంటాయి. వారంటీ కూడా మనం క్లియర్గా అయితే చూసుకొని డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఈ సెట్టింగ్స్ ఈ యాప్స్ పర్మిషన్ యాప్స్లో అయితే ఉంటుంది. మనకు అవసరం లేని ప్రతిదీ కూడా నోటిఫికేషన్ బ్లాక్ చేసుకోవచ్చు, లేదంటే యాప్ పర్మిషన్ డిలీట్ చేసుకోవచ్చు. యాప్ పర్మిషన్ తీసుకొని నేను మెయిన్గా చెప్పాను కదా ఏ యాప్స్లో అయితే యాడ్స్ వస్తున్నాయని చెప్పేసి. ఈ యాప్ అయితే మెయిన్ గార్బేజ్ కిల్లర్ అని చెప్పేసి ఈ యాప్ అయితే మరీ దారుణంగా మన ఏ వర్క్ చేసుకోకుండా మొబైల్ అయితే వాళ్ళు యాడ్స్ అని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి ఇందాక డిలీట్ చేశాను కదా, అన్ఇన్స్టాల్ చేశాను. ఈరోజు ఛాలెంజర్ అని చెప్పేసి ఈ రెండు యాప్స్ అలా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని ఇలాంటి మొత్తం అన్వాంటెడ్ యాప్స్ అన్ని డిలీట్ చేసుకుంటే మనకైతే ఈ యాడ్స్ నుంచి అయితే కొంచెం అయితే అయినా సరే అంతైనా సరే విముక్తి కలుగుతుంది.